జయప్రదం కోసం రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశాల జయప్రదం కోసం ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ మరి సార్ లిఖే సార్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF ఆర్బించి 52 సంవత్సరాలు అవుతా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆర్నిశలు పోరాడుతూ ఉంది. ప్రభుత్వాలు ఏవైనా, పాలకులు ఎవరైనా ఉపాధ్యాయుల పక్షాన నికరంగా నిలబడి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి సంస్థ TSUTF. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విద్యా మహాసభలు నిర్వహించడంతో పాటు ప్రతి సంవత్సరం విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ సంవత్సరం డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామలో రాష్ట్ర వార్షిక విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా సదస్సును కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అనుసరిస్తున్నటువంటి ధోరణులు, వాటి పర్యవసానాలని చర్చించి రాబోయే రోజుల్లో కార్యాచరణని రూపొందించుకోవడం ఈ వార్షిక సమావేశాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రధానంగా ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఈరోజు ప్రభుత్వ విద్యారంగానికి గుదిబండగా మారింది. రాష్ట్రాల హక్కుల్ని హరించేసి మొత్తం కేంద్రం గుప్పిట్లో పెట్టుకుంది. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బిల్లుని తీసుకురావడం కానివ్వండి, లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో పరీక్షలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకోవడం కానివ్వండి, వాటితో పాటు విద్యారంగంలో కూడా PMC స్కీమ్ పేరుతోటి కొన్ని పాఠశాలలు మాత్రమే ఎంపిక చేసి వాటికి నిధుల్ని భారీగా ఇవ్వటం, మిగిలిన పాఠశాలలకు ఇచ్చేటువంటి నిధుల్లో కోత పెట్టడం అనేటువంటిది. అట్లాగే ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ, మూసివేతల్ని ప్రోత్సహిస్తూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దీనికి తోడు సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ కనుసరణలో వచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా హక్కు చట్టం ఏర్పాటుకు పూర్వం నియమించబడినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా 25 లక్షలు, తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది ఉపాధ్యాయుల మీద ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంది. చాలా ఆందోళనకరంగా ఉంది. మరి 4 నెలలైంది జడ్జిమెంట్ వచ్చి. దీనికి వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయాలని, క్యూరేటివ్ పిటిషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని సంఘాలు పిటిషన్స్ వేసినాయి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మౌనంగా ఉంది. దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు అనేక మంది పార్లమెంట్లో ప్రస్తావించినా కూడా కేంద్ర ప్రభుత్వం మౌనంగానే ఉంటా ఉంది. మౌనానికి అర్థం ఏంటో మాకు అర్థం కావటం లేదు. అందుకని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ఈ టెట్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కొంత కృషి జరిగినప్పటికీ కూడా ఇవాళ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రాథమిక పాఠశాలలో తరగతికో ఉపాధ్యాయుడిని నియమించడం, పూర్వ ప్రాథమిక తరగతులను ఏర్పాటు చేయడం అనేది కాకుండా NGOలు తీసుకొచ్చి IIT కోచింగ్ ఇస్తాం, లేకపోతే నాణ్యత పేరుతోటి ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా లాంటి NGOలు తీసుకొచ్చి ఇవాళ పెట్టడం ద్వారా ప్రభుత్వ
ఉపాధ్యాయులపైన విద్యార్థులపైన అదనపు భారాన్ని మోపుతున్నారు తప్ప వాళ్ళ అభ్యసన స్థాయిలకి తగ్గట్టుగా పాఠశాలలో బోధన ఉండటం లేదు. వీటితో పాటు ఇతరత్ర రకరకాల బోధనేతర కార్యక్రమాలతోటి బోధన సమయం కూడా వృధా అవుతూ ఉన్నది. మరి ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్జిఓల జోక్యం తగ్గాలని, ప్రభుత్వ పాఠశాలలో బోధనకంటూ సమయాన్ని ఇవ్వాలని, ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఉపాధ్యాయులు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ముఖ్యంగా మా సర్వీస్ రూల్స్ కావచ్చు, పెండింగ్ బిల్స్, పెండింగ్ డిఏలు, పిఆర్సి, ఇట్లాంటి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలనేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం స్వతంత్రంగాను ఐక్యంగాను జేఏసీ ఆధ్వర్యంలోనూ రాబోయే రోజుల్లో ఉధృతమైనటువంటి పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సమావేశాలు ఓ ప్రాతిపదికగా ఉంటాయని, కార్యాచరణ రూపొందించడానికి వేదికలుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డిసెంబర్ 28-29 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే మా రాష్ట్ర విద్యా సదస్సులు మరియు విస్తృతస్థాయి కమిటీల్లో మొదటి రోజు ఉదయం ప్రారంభ సెషన్ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా హాజరవుతూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులందరూ కూడా ఆ జిల్లా ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కూడా ఆహ్వానించున్నాం. అట్లాగే మధ్యాహ్నం విద్యా సదస్సు సెషన్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విద్యా సదస్సు ముఖ్యంగా 3 అంశాల పట్ల నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి, అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరి ఉపాధ్యాయునికి సమాజానికి తెలియజేయడం కోసం. రెండవ అంశం, ఈ దేశంలో రాజ్యాంగం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రభుత్వం విద్యార్థుల్లో విషబీజాలు నాటే పద్ధతిలో సిలబస్ను మారుస్తున్న క్రమంలో రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం విద్య ఏ రకంగా దోహదం చేయాలనేది చెప్పడం కోసం రెండో టాపిక్గా మాడపు శ్రీధర్ గారు వక్తగా వస్తూ ఉన్నారు. మూడవ అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగం విధానాల వల్ల విద్యారంగంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. డబ్బులున్నవాడికి చదువు అంటే డబ్బున్నవాడికి డబ్బున్నంత చదువు అన్నట్టుగా మారుతూ ఉన్న పరిస్థితులు, అసమానతలు లేని విద్యారంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి దీన్ని ఒక కర్తవ్యంగా తీసుకొని ఒక సెమినార్ పెట్టి దాన్ని ఒక ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ను తయారు చేయాలని చెప్పి మేము భావిస్తూ ఈ 3 అంశాలపైన సెమినార్ పెడతా ఉన్నాం. రెండో రోజు మా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావచ్చు, కేంద్రం అనుసరిస్తున్న విధానాలపైన, ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అనేక అంశాలపైన చర్చలు నిర్వహించి తీర్మానాలు చేసి ఈ ప్రభుత్వాలకు పంపడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల పాటు ఉపాధ్యాయ సమస్యలు, అట్లాగే విద్యారంగ సమస్యలు, విద్యార్థుల యొక్క మరి నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వాలు అనుసరించిన విధానాల మీద జరిగే ఈ రూపకల్పన కోసం మరి ప్రత్యామ్నాయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వం మేము చేసే తీర్మానాల్ని మరి అమల్లోకి తీసుకొచ్చేటట్టుగా ఉండాలని, అట్లాగే ఈ సమావేశాలు జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలను హాజరై జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయులు కూడా విజ్ఞప్తి చేస్తాం.